టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ప్రతికూలవంతమైనటువంటి గ్రహగతుల కారణంగా కొంచెం అస్థిరత, తీవ్రమైనటువంటి ఒత్తిడి, మానసికమైనటువంటి సంఘర్షణల చేత కొన్ని అవరోధాలు ప్రాథమికంగా మనకు కనిపించవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అద్వితీయమైనటువంటి మార్పును కూడా మనం చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార సంబంధమైన అంశాలు, కొత్త ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారవేత్తలకి, పారిశ్రామికవేత్తలకి అత్యంత అనుకూలవంతమైన అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉత్పత్తులను సృష్టించగలుగుతారు. కొత్త అవకాశాల ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కారణంగా మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. గృహ సంబంధమైన సౌకర్యాలు అవ్వచ్చు, స్వగృహం కోసం మీరు చేసే ప్రయత్నం అవ్వచ్చు, సఫలీకృతం కావటంతో పాటు స్థిర చరాస్తుల్ని మీరు తప్పకుండా వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. దైనందిన జీవితంలో వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థానాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా విశేషవంతమైన యోగం ఉంది. ప్రారంభంలో మాత్రం మిమ్మల్ని కాస్త ఆందోళనకు గురి చేయొచ్చు. ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక తికమక పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నప్పటికీ తప్పనిసరిగా యోగదాయకమైన మార్పుని మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సంతాన సంబంధమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల గురించి మీరు ఎక్కువగా ఆలోచన అంటూ చేస్తూ ఉంటారు. అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ప్రత్యేకించి కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి విభేదాలు సమసిపోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులతో ప్రధానంగా విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్లతో సంభాషిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ప్రత్యేకించి జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, ఛాతీకి సంబంధించినవి, గుండె సంబంధమైన ఇన్ఫెక్షన్లు లేదా వాటికి సంబంధించిన అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలికంగా ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రత్యేకించి మాతాపితృస్థానాలకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు, యజమాన స్థానంలో ఉన్నవాళ్ళు లేదా పెద్దలు, వాళ్ళందరి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. దైనందిన జీవితంలో ఏదో ప్రయత్నం చేస్తున్నా సానుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుందనుకున్న తరుణంలో ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటో తెలియక సంఘర్షణతో కూడినటువంటి పరిస్థితిలో ఉన్న మీకు అప్పటికప్పుడు మళ్ళీ కొత్త కొత్త అవకాశాలు సృష్టించుకునేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో
విపత్కరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నా అవన్నీ కూడా వెంటనే సమసిపోయి సానుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. విదేశాలకు సంబంధించినవి, దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన అంశాలు చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు లేదా వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవటం, పొరపాటుగా అర్థం చేసుకోవటం, అపోహలు, అపార్థాలు, వీటికి సంబంధించినటువంటి పరిస్థితుల వల్ల మీరు నియంత్రణ కోల్పోయి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల మీరు ఇదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సమాజంలో ఉన్నటువంటి మీ యొక్క ఖ్యాతిని, ఉన్నతమైనటువంటి స్థితిగతిని చూసి కొంతమంది ఈర్ష్యపడే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు బాగున్నాయి. మరిన్ని పదవులు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, విద్యార్థులకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు రావటానికి గాను ఈ రాశి జాతకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయండి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని విశేషంగా పూజించటం వల్ల చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎర్ర గన్నేరు పుష్పాలు, ఎర్ర మందార పుష్పాల చేత కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయటం అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షను మెళ్ళలో ధరిస్తే యోగదాయకమైన ఫలితం లభిస్తుంది. తంత్రమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానాన్ని ఆచరిస్తూ ఉంటే ప్రతి ఘటనలో అవరోధాలు, ఆటంకాలు తొలగిపోయి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతమయ్యే అవకాశం కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.